ఒక పెద్ద ఏనుగు వలలో చిక్కుకుంది. అది ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది. అప్పుడు ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. అదేం చేస్తుందో తెలుసా మీకు? ఒక పచ్చని అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది చాలా బలంగా ఉండేది. అందుకని ఎప్పుడు గర్వంగా తిరుగుతూ ఉండేది. ఒకరోజు ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. అది చాలా చురుగ్గా సరదాగా ఉండేది. ఏనుగు దగ్గరికి వచ్చి దాని చుట్టూ పరుగులు పెడతా ఉంది. అది చూసిన ఏనుగు చాలా కోపంగా, "నువ్వు చాలా చిన్నదానివి, నాతో ఇలా ఆడుతున్నావేంటి?" అని అంది. ఎలుక భయంతో కాస్త వెనక్కి తగ్గింది. ఎలుక నెమ్మదిగా, "క్షమించు, నీ మళ్ళీ ఇలా చెయ్యను, ఒకరోజు నేను నీకు సహాయం చేస్తాను" అని భయపడుతూ చెప్పింది. "నువ్వు నాకు సహాయం చేస్తావా?" అని ఏనుగు పెద్దగా నవ్వింది. ఒకరోజు ఏనుగు అడవిలో తిరుగుతూ ఉండగా అనుకోకుండా వేటగాళ్ళ వల్ల చిక్కుకుంది. పాపం, అది ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది. "ఎవరైనా కాపాడండి" అని అరిచింది. ఆ మాటలు విన్న చిన్న ఎలుక వెంటనే అక్కడికి వచ్చింది. ఆ ఏనుగును చూసి వెంటనే తన చిన్న పళ్ళతో వలని కొరికి 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 మెల్లగా తెంచడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి వల పూర్తిగా తెగిపోయింది. ఏనుగు ఒక్కసారిగా లేచి బయటికి వచ్చింది. అది చాలా ఆనందంగా, ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు ఏనుగు ఎలుక వైపు చూసి, "నన్ను క్షమించు, నేను నిన్ను తక్కువగా చూశాను" అని చెప్పింది. అప్పుడు ఎలుక నవ్వుతూ, "చిన్నవాళ్ళు కూడా సహాయం చేయగలరు" అని చెప్పింది. అలా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. అందుకనే చిన్నవాళ్ళని ఎప్పుడూ తక్కువగా చూడొద్దు. చిన్న సహాయం కూడా చాలా గొప్పది. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.